కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనేవారు లేక అకాల వర్షాలతో రైతులు పీతల్లో నష్టాల్లో మునిగిపోతున్నారు. దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు సూరేపల్లి తండా గిరిజన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం బస్తాలతో తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధాన్యాన్ని కొనేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ధాన్యం బస్తాలను రహదారిపై వేసి నిరసన చేపట్టారు. 10 రోజులవుతున్నా తన ధాన్యం కొనుగోలు చేసే నాదుడే లేడని, దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిలో కొట్టుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోయే బండ్లు అంటే ఇంకా ఖాళీ కాదు. ఒక్కొక్క బండి ఇప్పుడు మిరియాలు కూడా బండి పంపించిన బండి మార్కెట్ లో ఇప్పుడు రావాలన్నా కూడా ఏమనేస్తుండు, అయ్యా ఆడిపోయిన బండి ఇప్పుడు దాకా మేము ఎందుకు 5 రూపాయలు ఇస్తాయి కాలు ఒక్క 3 రోజుల నుండి ఒక్క బండి రాలేదు సార్. ఏం చేస్తారు చెప్పు. ఇక్కడ ఇది కాకపోతే జనగామకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 20,000కి వచ్చింది. మేము బండ్లు పంపించి దింపిస్తాం. మాకు జనగామలు అడుగుతున్నారు, బండ్లు పోగానే దిగుతాయి. మొగలు ఒక 10:30 గంటల వర్షం వచ్చింది. ఒక్కొక్క బండి 500-600 బ్యాగులు. ఆ బ్యాగులు పెట్టిపోయి ఏం చేస్తారు. తమ్ముడు కానీ మీకు ఉండదు, మాకుండా టెన్షన్ 10 పోతే అనుకొని మేము కూడా పోయే బండ్లు అంటే ఇంకా ఖాళీ కాదు. ఒక్కొక్క బండి ఇప్పుడు మిరియాలు కూడా బండి పంపించిన బండి. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనేవారు లేక అకాల వర్షాల్లో రైతులు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోతున్నారు. దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు సూరేపల్లి తండా గిరిజన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం బస్తాలతో తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధాన్యాన్ని కొనేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ధాన్యం బస్తాలను రహదారిపై వేసి నిరసన చేపట్టారు. 10 రోజులవుతున్నా తన ధాన్యం కొనుగోలు చేసే నాదుడే లేడని, దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిలో కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, మమత గత వారం రోజులు ప్రతిరోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. ఆరుగాలం పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని వాళ్ళు నానా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాదాపు 10 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా తరలించట్లేదు, కాంట వేయట్లేదు, హమాలీలను పంపట్లేదు. ఇవన్నితో కూడా ఎక్కడ ధాన్యం అక్కడే ఉంటుందంటూ అన్నదాతలు రోడ్డెక్కుతా ఉన్నారు. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు టీవీ తండా, అదేవిధంగా సూర్యపల్లి తండాకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు అక్కడ ధాన్యం బస్తాలతో తరలివచ్చి ధాన్యం బస్తాలను హైదరాబాద్ వరంగల్ రహదారిపైన వేసి ధర్నా చేపట్టారు. అధికారులు వచ్చి తమ ధాన్యాన్ని కొనేంత వరకు కూడా ధర్నా విరమించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 10 రోజులుగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, అర్ధరాత్రి వర్షాలు వస్తా ఉన్నాయి. వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతా ఉంది. తడిసిన ధాన్యం కొనాలంటే కూడా మళ్ళీ ట్రేడర్లు గానీ వ్యాపారులు గానీ ముందుకు రావట్లేదు, పెడతా ఉన్నారు. కొన్న ధాన్యానికి కూడా డబ్బులు వేయట్లేదని కూడా రైతులకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని కూడా ధర్నా చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల కాళ్ళ వేళ్లపడి బతిమలైనా కూడా ఎవరు కూడా అధికారులు రాలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ మాత్రం వచ్చి వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు కూడా రైతులు శాంతించలేదు. ఇప్పటికిప్పుడు ఈ సాయంత్రానికల్లా తమ ధాన్యాన్ని అంతా కూడా లిఫ్ట్ చేయాలి, లారీలను పంపించాలి, హమారీలను పంపించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అక్కడ భీష్మించి కూర్చున్నారు. దీంతో హైదరాబాద్ వరంగల్ రహదారిపైన కొంత ధర్నా చేయడంతో
కావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. రాజకీయాలు, ఎన్నికలంటూ కాంగ్రెస్ పార్టీ కాలం పబ్బం గడుపుతూ ఉంది, కానీ రైతుల వంక కన్నెత్తులు చూడట్లేదు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా తమ సమస్యలు పట్టించుకోవట్లేదు. తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి తమ సమస్యలు అడిగి తెలుసుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం జిల్లా అధికారులైనా సరే సమీక్ష నిర్వహించి ఎన్నికలకు సంబంధించినటువంటి హడావులు ఉన్నప్పుడు కూడా కొంత సమయం కేటాయించి తమ ధాన్యం కొనుగోలు పైన రివ్యూ నిర్వహించాలి, సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన లారీలు, గన్ని బ్యాగులు తెప్పించి తమ సమస్యను తీర్చాలని కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతుల ఆందోళనతో చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా అక్కడ గొంతు కలపడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ రావాలి, ధాన్యం కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే డిఆర్ఓ ఒక హామీతో శాంతింపజేసినప్పుడు కూడా మళ్ళీ రేపు ఉదయం వరకు తమ ధాన్యం కొనకపోతే మళ్ళీ రేపు ఉదయం కూడా వచ్చి ధర్నా చేస్తామని కూడా అక్కడ అల్టిమేటం జారీ చేసి వెళ్లారు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.